నిన్నటి ఎగ్జిట్ పోల్స్ కూడా జాతీయ రాష్ట్ర దాదాపుగా అన్ని ఛానళ్ళు ఎగ్జిట్ పోల్స్ ఏజెన్సీలు అన్నీ కూడా జాతీయ స్థాయిలో ఎన్డీఏ ఆంధ్రప్రదేశ్లో కూటమి అధికారంలోకి వస్తుందని స్పష్టంగా తెలియజేస్తున్న నేపథ్యంలో గత 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి డబ్బు అన్న ఒక దాన్ని ఉపయోగించుకొని తాయిలాలుగా మార్చి ఏ విధంగా ప్రజల్ని మోసం చేశాడు, దోపిడీ చేస్తూ ఏ విధంగా ప్రజల్ని మభ్యపెట్టాలని చూశాడు. 5 ఏళ్ల అరాచకం, 5 ఏళ్ల ఆర్థిక అరాచకానికి ఏమి తీర్పు ఇవ్వబోతున్నారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు? సో ఈ 5 ఏళ్ళు అరాచకంలో ప్రజలు ఎలా బాధపడ్డారు, అసలు ఈ 5 ఏళ్ల అరాచకం, ఆర్థిక అరాచకం తర్వాత రాష్ట్రాన్ని ఎలా తిరిగి గాడిలో పెట్టుకోవాలి, ఎలా చిందరవందర చేసి వెళ్ళిపోయిన ఈ ఇంటిని, రాష్ట్రం అనే ఒక ఇంటిని చంద్రబాబు అనే రాబోయే ముఖ్యమంత్రి, కాబోయే ముఖ్యమంత్రి ఎలా సర్దుకోవాలి అన్నది ఈరోజు చంద్రబాబు ముందున్న అతిపెద్ద సవాల్. ఎంత స్థాయిలో రాష్ట్రాన్ని చిందరవందర చేశారంటే బహుశా ఇంకో కోలుకోవాలంటే కూడా కొన్నేళ్ళు పట్టేట్టుగా ఉంది ఇదే రకంగా కానీ ఆదాయ మార్గాలు జరిగితే. సో ఖచ్చితంగా చంద్రబాబు అధికారం చేపట్టిన వెంటనే ఆదాయ మార్గాల్ని పెంచి, ఆదాయాన్ని పెంచకపోతే ఈ రాష్ట్రం ఇంకెప్పటికీ కోలుకోలేదు అన్న స్థాయిలో ఈ 5 ఏళ్లలో ఆర్థిక అరాచకానికి జగన్మోహన్ రెడ్డి గారు పాల్పడ్డారు. తెలిసేశారు, తెలియక చేశారో, కావాలని చేశారో, పక్కన ఉన్న వాళ్ళు చేయించారో, పనికిరాని దద్దమ్మలు పెట్టుకొని చుట్టూరు ఆయన ఇది చేశారో తెలియదు, కానీ రాష్ట్రాన్ని మాత్రం ఆర్థికంగా సర్వనాశనం చేశారు. 5 సంవత్సరాలు అయిపోయిన తర్వాత తిరిగి చూసుకుంటే ఆర్థిక రంగంలో, ఎందుకంటే అట్ ది ఎండ్ ఆఫ్ ది డే డబ్బు అనేది ఎవరికైనా ముఖ్యం. డబ్బు ఉంటేనే మనిషి బతుకుతాడు, రాష్ట్రం బతుకుతుంది, దేశం బతుకుతుంది, ప్రపంచం కూడా మనల్ని గుర్తిస్తుంది. ఆ విషయంలో వాళ్ళు బాగానే సంపాదించుకున్నారు, బ్రహ్మాండంగా హ్యాపీగా ఉన్నారు. కానీ రాష్ట్రం మాత్రం తిరిగి వెనక్కి చూసుకుంటే 5 ఏళ్ల తర్వాత 2019 నుంచి 2014 తర్వాత 5 ఏళ్లలో చిమ్మ చీకట్లు తప్ప ఏం కనపట్లేదు. చిమ్మ చీకట్లు, నిశీది చీకటి తప్ప ఏమీ కనపట్లేదు. ఎందుకు జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రాన్ని ఈ స్థాయికి లాక్కొచ్చాం? ఒక్కసారి ఈ 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి గారు ఆర్థికంగా రాష్ట్రాన్ని ఎంత దివాలా దించారు అని మనం ఒకసారి సింహావలోకనం చూసుకోవాలి. ఎందుకంటే ఆయన వెళ్ళిపోయే సమయం దగ్గర పడింది, ఎల్లుండి రిజల్ట్స్ వచ్చేస్తున్నాయి, చంద్రబాబు ముఖ్యమంత్రి అవుతాడు, ఈ రాష్ట్రాన్ని సర్దుకోవాలి, ఇవంతా మా ముందున్న సవాళ్ళు ఆయన. కానీ మనం ఈ 5 ఏళ్లలో ఏం జరిగింది సింహావలోకనం చూసుకొని ఇది సరైన టైం. ఆర్థిక పరంగా ఒక్క ఇండికేటర్ కూడా సంతృప్తికరంగా లేనే లేదు. ప్రతి ఏ స్థాయిలో చూసినా, విద్యారంగం, వైద్య రంగం, తయారీ రంగం, ఎక్కడ చూసినా కూడా అన్ని మైనస్లోనే పోతున్నాయి. అప్పులైతే ఎడాపెడ ఇష్టం వచ్చినట్టు, ఇంత ఘోరంగా, ఇంత ఇదిగా అసలు ప్రపంచంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం కానీ, ఏ రాష్ట్రాలు కానీ,